మన 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో వచ్చేసి 5th డే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ లాస్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకు నేను ఫుడ్ ఏం తీసుకున్నానే చూపిస్తున్నాను. మార్నింగ్ అయితే హాట్ వాటర్ చేసేసుకొని ఇలా ఒక వాటర్ బాటిల్లో పోసుకొని నేను వర్క్ చేసుకుంటూ అయితే హాట్ వాటర్ తీసేసుకున్నాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసి ఇలా క్యారెట్ తురుము అండ్ కీరా తురుము, మిర్చి, ఆనియన్ అన్నీ రెడీ పెట్టేసుకొని ఇలా ఓట్స్ పోహా అయితే నేను చేస్తున్నాను. ఇక్కడ 1 కప్ ఓట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలి. మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఒక జల్లట్లోకి అయితే వాటర్ అంతా స్క్వీజ్ చేసుకునేలాగా వడగట్టేసుకోవాలి. తర్వాత దాంట్లో కీరా తురుము ఉంటుంది కదా, వేసేసుకొని ఈ ఓట్స్లో అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ ఎల్లిపాయ పేస్ట్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఓట్స్ పోహా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్తీకి కూడా. అండ్ ఓట్స్తో నేను ఈరోజు అయితే మీకు 2 రెసిపీస్ అయితే చూపిస్తున్నాను. తర్వాత ఆనియన్స్, ఎల్లిపాయ, మిర్చి అన్నీ ఫ్రై అయ్యాక ఇందులో క్యారెట్ తురుము కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ తురుము వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్వీట్గా అయితే ఏమి ఉండదు, మనకి టేస్ట్ బాగుంటుంది. దాంట్లోనే కొంచెం పసుపు అండ్ సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకొని తర్వాత మనం ఓట్స్ అండ్ కీరా తురుము కలిపేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఓట్స్తో చేసే ఐటమ్స్ ఏవైనా టేస్ట్ బాగుంటాయి. అండ్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి మంచిగా ఓట్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఆకలి వేయదు అండ్ మనం ఫుడ్ ఎక్కువగా తీసుకోలేము అనే ఉద్దేశం అయితే ఉంటుంది. సో మనకి అందుకే వెయిట్ లాస్లో ఓట్స్ అనేది చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. తర్వాత ఓట్స్ పోహా రెడీ అయిపోయింది కదా, కొంచెం లెమన్ అయితే పిండేసుకొని మనమైతే బ్రేక్ఫాస్ట్లో అయితే ఇలా ఓట్స్ అయితే నేను తీసేసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్లో వచ్చేసి ఓట్స్తో రోటీ అయితే చేస్తున్నాను. ఓట్స్తో రోటీ సేమ్ మన గోధుమ పిండి రోటీస్ లాగానే ఉంటుంది. 1 కప్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకొని చల్లారబెట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇది ఓట్స్ పౌడర్ని తడపడం కోసం అయితే ఇక్కడ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని కొన్ని వాటర్ అయితే హీట్ చేసేస్తున్నాను. పక్కకి అయితే ఇక్కడ బోడకాకరకాయ కర్రీ అయితే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. తర్వాత వేడి నీళ్ళు అయితే రెడీ అయిపోయాయి. ఈ ఓట్స్ పౌడర్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని దాంట్లో కొన్ని వేడి నీళ్ళు మనకి కొన్ని వేసుకుంటూ అయితే ఒక స్పూన్తో అయితే ఇక్కడ కలిపేసుకోవాలి. చేతితో కలిపేసుకుంటే వేడిగా ఉంటుంది, సో మనం ఈజీగా కలపలేము. ఇలా స్పూన్తో కలిపేసుకొని తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేతితో అయితే మంచిగా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుంటే రోటీస్ కూడా చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటాయి, సేమ్ మన గోధుమ రొట్టెలాగానే వస్తాయి. చల్లటి నీళ్ళతో తడుపుకుంటే మాత్రం రోటీస్ అనేవి ఇలా గట్టిగా అయితే వస్తాయి, వేడి నీళ్ళతో తడుపుకుంటే మాత్రమే మంచిగా మెత్తగా అయితే ఉంటాయి. సో 1 కప్పు ఓట్స్ పౌడర్తో నేను ఇక్కడ 3 రోటీస్ అయితే రెడీ అవుతున్నాయి. ఇక్కడ ఓట్స్ రోటీ అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ పగుళ్ళు రాకుండా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. చూడండి, టేస్ట్ అయితే బాగుంటుంది. మనకి ఓట్స్తో చేసినవి ఏవైనా కానీ మనకి వెయిట్ లాస్ అవ్వడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. మనకి ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు చాలా అధికంగా ఉంటాయి. మనకి ఇది లేట్గా డైజెస్ట్ అవుతుంది కదా, అందుకే మనకి ఎక్కువగా ఆకలి వేయకుండా
మనకి వెయిట్ లాస్ అవ్వడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఎక్కువగా తినడాన్ని తగ్గించి బరువు తగ్గడానికి అనేది బాగా సహాయపడుతుంది. ఓట్స్ కొంచెం తిన్నా సరే మనకి కడుపు నిండిన ఫీలింగ్ అనేది త్వరగా వస్తుంది. మనకి జీర్ణం అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మనకి వెయిట్ లాస్లో ఓట్స్ అనేది బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇలా రోటీస్ని అయితే చేసుకొని 2 దిక్కుల కొంచెం ఆయిల్ వేసుకొని 2 దిక్కుల ఫ్రై చేసేసుకోండి. మనకి ఓట్స్ అయితే ఓట్స్తో చేసిన రోటీ అనేది చాలా సాఫ్ట్గా మంచిగా పొంగుతూ మంచిగా వస్తుంది. టేస్ట్ కూడా సేమ్ మన గోధుమ రొట్టెలాగానే ఉంటాయి. వేడి నీళ్ళతో తడుపుకుంటేనే ఓట్స్ రోటీస్ అయితే మెత్తగా వస్తాయి. మీరు ట్రై చేయండి. చల్లటి నీళ్ళతో తడుపుకుంటే గట్టిగా వస్తాయి. నేను ఆల్రెడీ ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. సేమ్ మన టేస్ట్ అయితే వాటిలాగానే ఉంటుంది, గోధుమ రోటీస్ లాగా. సో ఇలా నేనైతే ఓట్స్ రోటీస్ 2, బోడకాకరకాయ కర్రీ, పప్పు అండ్ ఒక 1/2 కప్పు మజ్జిగతో అయితే లంచ్ అయితే ఇలా ఫినిష్ చేశాను. ఈవినింగ్ స్నాక్స్ టైంలో వచ్చేసి 4 గంటలకి ఇలా బాయిల్డ్ పీనట్స్ అయితే తీసుకొని ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్లో వచ్చేసి 7 o'clock 1 యాపిల్ అండ్ పోమోగ్రానైట్స్, ఆరెంజ్ అయితే తీసుకున్నాను.